అరే పతులు పతులు, తినటానికి ఏమైనా పెట్టు, ఆకలితో నేను నడవలేకపోతున్నాను. నాటకాలు మరీ ఎక్కువైపోతున్నాయి, నా దగ్గర తినడానికి ఏమీ లేదు. ఆకలి ఆకలి, పతులు తినటానికి ఏమైనా పెట్టించు, ఆకలితో ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఎక్కడో పెళ్లి జరుగుతున్నట్టుంది, పద వెళ్ళి పెళ్లి భోజనాలు లాగించేద్దాం. ఇన్విటేషన్ లేకుండా పెళ్లి భోజనానికి వెళ్ళామంటే చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుంది. అరే ఆ పెళ్లి గోల్లో మనకి ఇన్విటేషన్ ఉందో లేదో ఎవడు పట్టించుకుంటాడు? వెల్కమ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. విందు ఎక్కడ? అంటే ఇతని ఉద్దేశం వివాహం ఎక్కడా అని. వివాహం ఎక్కడా అని. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడున్నారు? సార్ మీ ఎదురుగానే స్టేజ్ ఉంది, కానీ ముందుగా మీరు విందు ఆరగించండి అటువైపు. డిన్నర్ పూర్తయిన తర్వాతే వివాహ వేడుకలు మొదలవుతాయి. ఆహా, నా మనసులో ఉన్న మాటే మీరు చెప్పేశారు. ఏంటి? ఏమీ లేదు ఏమీ లేదు. సమోసాలు లేవా? ఇంకా రాలేదు సార్, వేడివేడిగా తయారయ్యి వస్తున్నాయి. పతులు అంతవరకు వీటితో సరిపెట్టుకుందాం. డబుల్ ప్లేట్. అరే అసలు నన్ను తినేస్తారా లేదా? మోటు పద. మీరెవరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. మేము మేము లగాయిత్తు. మరి వీటికి నంచుకోవడానికి ఏముంది? మా ప్లేట్స్ ఏమయ్యాయి? సార్ నాకు తెలియదు సార్. ఇక్కడ ఎవరో దొంగ ఉన్నాడు. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. వాడు ఎక్కడికి పారిపోలేడు. వాడిని నేను పట్టుకుంటాను. పరిగెత్తాల్సిన అవసరం లేదు, దొంగలు టేబుల్ కిందే ఉన్నారు. దేవుడి మీదట్టు వెంటనే దొంగల్ని పట్టుకోండి. నేను ఇంతవరకు భోజనం మొదలు పెట్టలేదు, టేబుల్ తో సహా తీసుకెళ్లిపోయారు. చింగం గారు, నన్ను కూడా టేబుల్ మీదకి ఎక్కించండి. నేను కూడా ఇంతవరకు డిన్నర్ చేయలేదు. లగాయిత్తు, నాకు చాలా ఆకలిస్తుంది. అరే పతులు, బయట అందరూ మన కోసం వెతుకుతున్నారు. వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ముందు మనవి బట్టలు మార్చుకోవాలి. నేను ఈ డ్రెస్ వేసుకుంటాను. కరెక్ట్ గా నా సైజులోనే ఉంది కదూ. బహుశా ఇది పెళ్లి కొడుకు డ్రెస్ ఏమో పతులు. అతను బాత్రూమ్ లో ఉన్నట్టున్నాడు. పద వెళ్దాం పెళ్లి కొడుక. పెళ్లి కూతురు నీ కోసం ఎదురు చూస్తుంది. ఎవరు నువ్వు? నేను మీ మేకప్ మ్యాన్ ని.
ఏంటిది? పట్టుకోండి పట్టుకోండి. ఇలా చూడు బాబు, అందరూ ఎక్కడున్నారు? పెళ్లి మొదలైపోతుంది కదా, అక్కడ ఉన్నారు. ఆగు ఆగు. నా పేరే జాన్, నా పేరే జాన్. ఈ జాన్ అవుతాడు డాన్. పెళ్లి కూతురు నగలన్నీ దోచుకునే వీరుణ్ణి నేనే. బాస్, ఇంతకీ దొంగతనం ఎవరు రేయ్, చేస్తారు? బుద్ధి లేని దద్దమ్మల్లారా, దొంగతనం నేనే చేస్తాను. చూస్తూ ఉండు. ఓహో మంచి దేవుడా, సాయం చేయి. మా పతులు పెళ్లిని ఏదో విధంగా ఆపేయి. చూడండి, నేనిప్పుడు మీ ఇద్దరికి వివాహం జరిపించబోతున్నాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ లుంగి మరింత వచ్చిందాడు, ముందు వాడు బయటపడేయండి. అరే అరే, ఏం చేస్తున్నారు? నన్ను ఎందుకు తీసుకెళ్లి బయట పారేస్తున్నారు? ఇతనెవరు? ఇతను పెళ్లి కొడుకు కాదు, పట్టుకోండి. పట్టుకోండి. వాళ్ళని పట్టుకోండి. వాళ్ళు పట్టుకోండి. వాళ్ళు పట్టుకోండి. దొంగ దొంగ! అర్మార్లో ఉన్న పెళ్లి కూతురు నగలు మాయమైపోయాయి. ఆ మోటు పొదే తీసుంటారు, వాళ్ళని పట్టుకోండి. ఆ జానే దొంగతనం చేస్తుంటాడు, పట్టుకోండి. ముందు ఆ జాను పట్టుకోండి. ఏయ్, ఆగు. మర్యాదగా ఆగిపో. ఆగు. ఆగను. అదిగో వజ్రాల హారం. పట్టుకోండి. అది నాది. ఆ హారం నాది. ప్లీజ్ ఇవ్వండి. సువాసన. చింగం గారు, ఇదిగోండి వజ్రాల హారం తీసుకోండి. ఇక దొంగల సంగతి అంటారా? వచ్చేస్తున్నారు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మోటు పత్రులు, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఫ్రెండ్స్, ఆకలేసింది. ఇక ఇక్కడ జరుగుతున్న విందు సువాసన ఎలా అదరగొట్టేసిందంటే ఇన్విటేషన్ లేకపోయినా ఆగలేకపోయాం. మేం మీకు కడుపు నిండా భోజనం పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. వీళ్ళకి కడుపు నిండా తిండి పెట్టండి. ఈ రోజు మనకి ముఖ్య అతిథులు వీళ్ళే. చాలు ఇంకొంచెం తినండి. కడుపు నిండిపోయింది. ఇది రుచి చూడండి. కానివ్వండి, ఇంకా తినండి. ఇంకొంచెం. తినండి. ఈ ఒకటి. మోటు త్వరగా తలుపులు మూసేసే. టీ కొట్టు బాబాయ్ డబ్బులు అడగడానికి వస్తున్నాడు. 2 నెలల నుంచి అతని బాకీ మనం తీర్చలేదు.
ఓ బాక్సర్ అన్నయ్యా, రండి లోపలికి రండి. ఇంత పొద్దున్నే ఇలా వచ్చారేమిటి? బాక్స్ అన్నయ్య సారీ, తప్పు జరిగిపోయింది. ఇప్పుడు నేను మీకు మంచి విషయం చెప్దామని వచ్చాను. పైన వాతావరణం ఎంతో బాగుంది, వెళ్ళండి, వెళ్ళి చూడండి. తప్పకుండా వెళ్ళి చూస్తాం. పదమూడు. మీరు కష్టపడి వెళ్ళి చూడక్కర్లేదు, మిమ్మల్ని అక్కడికి నేనే పంపిస్తాను. అరే ఏంటి మీరు చేసిన పని? మా ఇంటి కప్పును లేపేశారేంటి? స్నేహితుడు అయ్యా, స్నేహితుడి గురించి మానేసి ఇంటి కప్పు గురించి మాట్లాడుతున్నావు. వెళ్ళు, వెళ్ళి నీ స్నేహితుడు ఎలా ఉన్నాడో చూడు. ఒక్క నిమిషం, మేము పైకే వెళ్ళాలనుకుంటే అది దెబ్బలు తినే ఎందుకు వెళ్ళాలి? 13. ఆగండి, ఒక పంచైనా ఇవ్వండి. మీరు నా సరదానంతా పాడు చేశారు. వినండి వినండి వినండి, పొట్టి వాళ్ళని పొడుగ్గా చేస్తాం, పొడుగు వాళ్ళని పొట్టిగా చేస్తాం. మ్యాజిక్ కాదు, మంత్రం కాదు, మాయ చేసే మందిస్తాను. 2 రూపాయలు, 2 రూపాయలు మాత్రమే, 2 రూపాయలే. 2 రూపాయలు ఇస్తే చాలు, పొట్టి వాళ్ళు పొడుగ్గా అయిపోతారు. మనం గనక పొడుగ్గా ఉండుంటే బాక్సరు మనతో ఇలా ఆడుకుని ఉండేవాడు కాదు. అయితే ఆ మందు కొనుక్కుని పొడుగ్గా అయిపోదాం. ఇదిగో బాబు, ఈ 2 రూపాయలు తీసుకుని ఆ మందు ఇవ్వు. సగం టాబ్లెట్ తిని సగం టాబ్లెట్ ని ఇంటికి తీసుకువెళ్ళు. సగం టాబ్లెట్ తో నువ్వు పొడుగ్గా అవ్వలేదు అంటే మిగిలిన సగాన్ని రేపు వేసుకో. మోటు మోటు నిద్రలే, చూడు ఏం జరిగిందో చూడు. ఓహో, పొద్దున్నే ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఒకసారి నీ కాళ్ళు చూసుకో. ఆహా, పతులు ముందు బాగా పనిచేసింది. నేను పొడుగ్గా ఎదిగిపోయాను. అరే పతులు, నన్ను బయటికి లాగు, నేను నిలబడలేకపోతున్నాను. అరే ఏమిటి అందరూ అలా తమాషా చూస్తున్నారు? నాకు సాయం చెయ్యండి. మోటు కాళ్ళు పట్టుకుని బయటకు లాగండి. అరే పతులు, నేను నిలబడలేకపోతున్నాను, ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. అరే అసలు మోటికి ఏమైంది? ఏమైందో మీకు కనపడడం లేదా? మీ ఇద్దరికి నేనే దొరికేదా ఏంటి? మీ ఇద్దరి వల్ల ఎప్పుడు నాకు దెబ్బలు తగులుతున్నాయి. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, మీరందరూ నాకు చాలా సహాయం చేశారు. ధన్యవాదాలు. పతులు, నాకు మంది ఇచ్చాడే ఆ అబ్బాయి ఎక్కడున్నాడో వెతుకు. మరీ ఇంత పొడుగ్గా ఉంటూ నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి నేను ఎక్కడని వెతకను. పద, మనం వెంటనే వెళ్ళి డాక్టర్ జట్కాను కలుద్దాం. అరే పతులు, నన్ను కాపాడు, ఈ కుక్కలన్నీ నన్ను కరిచేసేలా ఉన్నాయి. చాలా ఆకలిగా ఉంది, తినటానికి ఏమీ దొరకటం లేదు. ఆహా, చెట్టు నిండా ఖర్జూర పళ్ళు, ఇవి తినేసి నా ఆకలి తీర్చుకుంటాను.
వెళ్ళిపోండి. షూ షూ ర్రా. నేను మీకు కనపడటం లేదా? నేనెంత పొడుగ్గా ఉన్నానో, ఎంత శక్తివంతుడినో. నేను మీ అందరినీ చిటికలో మట్టిపాలు చేసేస్తాను. అనవసరంగా నాతో పెట్టుకుంటున్నారు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. ఆ స్థావరంలోకి శత్రువు వచ్చి మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడు. తను గొప్ప శక్తివంతుడట. రండి, వాడి బట్టతల మీద ముక్కుతో పొడిచి చిల్లులు పెట్టేద్దాం. ఓకే, రెడీ ఫర్ అటాక్. సింగిల్ లైన్ ఫార్మేషన్. అటాక్. మీరందరూ ఇలా సింగిల్ లైన్ లో ఎందుకు వస్తున్నారో చెప్పండి. అసలు నన్ను ఏం చేయబోతున్నారు? వద్దు, నన్ను వదిలేయండి. అమ్మా, డాడీ, అయ్యయ్యో, వదిలేయండి, నన్ను వదిలేయండి. అరే, ఏమిటి నా పరిస్థితి ఇలా దిగజారిపోయింది? నేను పక్షుల్నే భయపెట్టలేని వాణ్ణి, ఇంకా బాక్సర్ నేను భయపెడతాను? ఆకలి దంచేస్తోంది, తినడానికి ఏమీ కనపడటం లేదు. సువాసన. అమ్మా తల్లి, తినడానికి నాకేమైనా పెడతావా? సువాసన అదిరిపోతుంది. ముందుకు వెళ్ళి అడుక్కో బాబు. అడుక్కోడానికి కొత్త కొత్త పద్ధతులు ఆచరిస్తూ ఉంటారు మీరు. ముందుకు వెళ్ళి అడుక్కో. సువాసన. దొంగ, దొంగ, ఎవరైనా పట్టుకోండి. దొంగ, అది ఎవరు? రండి రండి, మీరు ఒక్కరే తక్కువయ్యారు. ఒక్కసారి నన్ను మామూలుగా అవనివ్వండి, అప్పుడు చెప్తాను నేను మీ సంగతి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అయ్యమ్మా, ఇతను చాలా పొడుగైన దొంగోడు. ఇప్పుడే పట్టుకుంటారు. ద నేమ్ ఇస్ చింగం. ఆగు, మర్యాదగా చట్టానికి లొంగిపో. అయ్యమ్మా, మోటు, నువ్వు ఇంత పొడుగ్గా ఎలా అయిపోయావు? ఆగు, ఆగు, నన్ను బాల్కనీలో దించేయ్. నేను ఆగలేను. ఆ కాకుల సైన్యం నా జీవితంతో ఆటలు ఆడుకుంటున్నాయి. అవి ఆర్మీలో బాగా ట్రైనింగ్ తీసుకొచ్చినట్టున్నాయి. రకరకాల ఫార్మేషన్ చేస్తూ, నా బ్యాండ్ బజాయిస్తూ నన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. నేనేం చేయను? మోటు, నన్ను కాపాడు. అయ్యమ్మా, అయ్యో అమ్మా. అరే రే, నేను మీకేం అన్యాయం చేశానని ఇలా నా వెంట పడుతున్నారు? చేతికి అందిన ఖర్జూరాన్ని తినలేదు, నా జీవితాన్ని కష్టాలు పాలు చేస్తున్నారు. అమ్మా, పతులు, నా స్నేహితుడా, వచ్చేసావా? త్వరగా రా. ఎప్పటి నుంచో నీ కోసం ఎదురు చూస్తున్నాను. త్వరగా రా, త్వరగా రా. ఆ కాకుల సైన్యం నుంచి నన్ను కాపాడు. ఓరి నాయనో, పెద్ద సమస్యలు ఇరుకున్నావు. మోటు, ఇదిగో తీసుకో. డాక్టర్ జట్కా, నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా అవ్వడానికి మందు ఇచ్చారు. ఇదిగో, త్వరగా వేసుకో, వేసుకో, వేసుకోమంటు. పతులు, నా మిత్రుడా, నా స్నేహితుడా, నా సహోదరుడా, థ్యాంక్ యూ. సమోసా ఏమైనా తెచ్చావా? మోటు, ఇటువంటి సమయంలో కూడా నీకు సమోసాలు ఎలా గుర్తొస్తున్నాయి? త్వరగా మందు వేసుకో. అరే, లోపల ఏదో జరిగిపోతోంది. అరే పతులు, ఏమిటి నువ్వు చేసిన పని? నా కాళ్ళు ఇలా మాయమైపోయాయి ఏమిటి? డాక్టర్ జట్కా మందంటే ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంటుంది కదా. నేను మీరు ఆడుకునే బొమ్మని కాదు, నన్ను వదిలేయండి. నాకు తెలిసి మనం పరిగెత్తడమే మంచిది. అలా చూడు, ఇంకా ఎంతమంది పిల్లలు వచ్చేస్తున్నారు. పతులు, త్వరగా పరిగెత్తు. అవి కమాండో కాకులు శత్రువుల మీద దాడి చేసినట్టుగా చేస్తున్నాయి. పరిగెత్తు.